టీమిండియా, బంగ్లాదేశ్ ఇప్పటికే కాన్పూర్ చేరుకున్నాయి. 27న మొదలయ్యే టెస్ట్ మీద ఫోకస్ చేశాయి. గత మ్యాచ్లో గెలిచిన జోష్లో టీమిండియా ఉంది. సిరీస్ను 2-0తో స్వీప్ చేయాలనుకుంటోంది. గెలుపు జోరును కొనసాగించడమే టార్గెట్గా పెట్టుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడమే కాదు, ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో రోహిత్ ఉన్నాడు. పైగా టీ20 వరల్డ్ కప్ గెలిచాక హిట్ మ్యాన్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. లాంగ్ ఫార్మాట్లోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు. అందుకే బంగ్లాదేశ్పై రెండో టెస్టును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కివీస్తో టెస్ట్ సిరీస్కు ముందు షంటోసేనను మరోసారి ఆడుకోవాలనుకుంటున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పని పట్టాలనుకుంటున్నాడు. అయితే కాన్పూర్లో బంగ్లాదేశ్ను లైట్ తీసుకోవద్దని డిసైడ్ అయ్యాడు. అందుకు తగినట్టే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. బలమైన జట్టుతోనే బంగ్లాదేశ్పై రెండో టెస్ట్ ఆడాలనే ఆలోచనతో కనిపిస్తున్నాడు. నిజానికి గత మ్యాచ్లో ఆడిన జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. కాన్పూర్లో బ్లాక్ సాయిల్ పిచ్ను రూపొందిస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో 3 స్పిన్నర్లతోనే భారత జట్టు బరిలో దిగే అవకాశం ఉంది. ఒక స్పిన్నర్గా అశ్విన్ జట్టులో ఉంటాడు. మరో స్పిన్నర్గా జడేజా బరిలో దిగుతాడు. ఇద్దరు బ్యాటింగ్ స్కిల్స్తోనూ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతారు. గత మ్యాచ్లో అశ్విన్, జడేజా ఇద్దరు పరుగుల మోత మోగించారు. ఎక్స్ట్రా స్పిన్నర్గా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ కనిపిస్తోంది. స్లో ట్రాక్పై రిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే జట్టులో కుల్దీప్ యాదవ్ ఉంటాడు. బ్యాటింగ్లో డెప్త్ పెరగాలనుకుంటే అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు పరిస్థితులను బట్టి రోహిత్ నిర్ణయం తీసుకుంటాడనే చర్చ జరుగుతోంది. అయితే 3 సంవత్సరాల క్రితం కాన్పూర్లో జరిగిన టెస్టులో అక్షర్ రాణించాడు. 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అక్షర్కు అవకాశాలు ఎక్కువే అనే వాదన ఉంది. 3 స్పిన్నర్లు జట్టులోకి వస్తే 2 పేసర్లే ఆడతారు. ఒక పేసర్గా బూమ్రా ఖచ్చితంగా ఉంటాడు. కానీ సిరాజ్కు ఛాన్స్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సిరాజ్ను పక్కన పెడితే ఆకాశ్దీప్ జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. గత మ్యాచ్లో ఆకాశ్దీప్ మెరుగ్గానే రాణించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. ఓపెనర్గా రోహిత్, జైస్వాలే బరిలో దిగుతారు. 1 డౌన్లో శుభ్మన్ గిల్, 4వ స్థానంలో కోహ్లీ ఆడతారు. ఆ తర్వాత రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్కు దిగుతారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే కోహ్లీ, రోహిత్, రాహుల్ బిగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.